భారత్ ఆట మారేనా? నేడు ఇంగ్లాండ్తో తొలి వన్డే, రోకోపై భారీ అంచనాలు. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత వరుసగా 2 సిరీస్ల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ గురై తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ ఇప్పుడు వన్డే ఫార్మాట్ పోటీకి రెడీ అయింది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్తో మంగళవారం జరిగే తొలి పోరులో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో షార్ట్ ఫార్మాట్ లో పూర్తిగా తేలిపోయిన భారత్ వన్డేల్లో అయినా తన ఆటను రాతను మెరుగుపరుచుకోవాలని చూస్తుంది. ఉపఖండంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన సవాలు విసిరే వికెట్లపై జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్ ఫేస్ దెబ్బకు షార్ట్ ఫార్మాట్ లో అయ్యర్ అండ్ కో ఆపసోపాలు పడింది. వన్డేల్లోనూ భారత్ కు వీళ్ళ నుంచి ముప్పు తప్పదు. కానీ వెటరన్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు టీ20 సిరీస్ కు రెస్ట్ తీసుకున్నాం. ఫేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా చెరుకు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రోకోతో పాటు ఈ ఫార్మాట్ లో చెలరేగిపోతున్న కెప్టెన్ శుభం గిల్, మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్పై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. టీ20 కెప్టెన్ గా తేలిపోయినప్పటికీ బ్యాటర్ గా మెప్పించిన అయ్యర్ కూడా బరిలో ఉండడంతో పాటు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా సమస్యలు కనిపించడం లేవు. కానీ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ బౌలింగ్ విభాగానికి సవాలు తప్పేలా లేవు. సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్ పై సత్తా చాటిన కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కు ఇంగ్లాండ్ పరిస్థితిలో ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ తన బౌలింగ్ లో మరింత వైవిధ్యం చూపెట్టాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, గైరాజర్ లో శివం దూబే 4వ పేసర్ గా బరిలో దిగనున్నాడు. ఇక టీ20 సిరీస్ లో సుందర్ అక్షర్ పటేల్ బ్యాట్ బాల్ తో పూర్తిగా విఫలం అవడం ఆందోళన కలిగిస్తుంది. చైనామెన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ పై ఎక్కువ భారం పడనుంది. మరోవైపు టీ20 సిరీస్ గెలుపు జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని ఆతిథ్య జట్టు భావిస్తుంది. కెప్టెన్ బ్రూక్, బట్లర్, బెథెల్ సూపర్ ఫామ్ లో ఉండగా వెటరన్ బ్యాటర్ జో రూట్ చేరుకతో బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అయింది. అయితే జనవరిలో శ్రీలంక టూర్ తర్వాత ఇంగ్లీష్ టీం వన్డే ఫార్మాట్ ఆడకపోవడం భారత్ కు కాస్త కలిసొచ్చే అంశం.